నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో అఖండ నాదోపాసన నిర్వహించనున్నారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ 2024 ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని తెనాలి తాలూకా జూనియర్ కాలేజ్ ఎదురుగా గల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పెరవలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ ఈ అద్భుత అఖండ నాదోపాసన చేయనున్నారని సంగీత అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకట రామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల, దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు, లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి పెరవలికి చెందిన సహస్ర చంద్రదర్శన పావనమూర్తి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి లోకనాథ శర్మ గారు ఆ వయసులో ఒక అడుగు ముందుకేసి ఈ వైపరీత్యాలు నివారించాలి అంటే సంగీతం ఒక్కటే, నాదం ఒక్కటే లయబద్ధంగా చేస్తే ఈ వైపరీత్యాలు నివారించబడతాయి. దానికి నేను ముందుకు వస్తున్నాను. నూతన సంవత్సరం ఏదో మరి పాశ్చాత్య సంస్కృతికి కాకుండా మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని మీ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయండి, నేను ముందుకు వస్తున్నానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు పరిషత్ కార్యాలయంలో మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ అఖండ నాదోపాసన చేస్తున్నారు. పెరవల నుంచి వచ్చి ఆయన ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని, కరోనా బారి నుండి ప్రజలంతా కాపాడాలని చెప్పని ఉద్దేశంతో ఆయన రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల దాకా దాదాపు 12 గంటల పాటు ఇక్కడ నాదోపాసన చేస్తున్నారు. అందువలన బ్రాహ్మణ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ తరఫున ఈ నెల 31వ తేదీ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. శనివారం కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పాల్గొంటారని పరిషత్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకట రామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు, లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టణ బ్రాహ్మణ్యం యావత్తు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్యాలెండర్ ఆవిష్కరణ ఏముంది, దానికి ఇంతమందిని ఆహ్వానించేటి ఏందని అనుకోవచ్చు అందరూ. క్యాలెండర్ అనగానే తిదివార నక్షత్రాలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణ పరిషత్ క్యాలెండర్కి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. అందులో పొందుపరిచే మరి మన జాతి రత్నాలు కానివ్వండి, అవధూతలు కానివ్వండి, ప్రవచనకర్తలు, స్వామీజీలు, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి అంశాన్ని తీసుకొని దాన్ని అద్భుతంగా పొందుపరుస్తున్నాము. ఈ ఏడాది మరి సప్త ఋషులు, వ్యాస వాల్మీకులు ఏదైతే అయోధ్యలో 22వ తారీఖు జనవరి 22వ తారీఖు రామమందిరం శంకుస్థాపన జరగబోతున్నదో, ఆవిష్కరణ మహోత్సవం శ్రీరాముల వారిది ఏదవుతుందో, అందుకని వాల్మీకిని ఇలా అనేక మంది ప్రవచనకర్తలు కాకుండా వారు చెప్పిన విధంగా అనేక మంది మన సప్త ఋషులే కాకుండా యాజ్ఞవల్కుడు, జమదగ్ని, వ్యాస వాల్మీకులు ప్రముఖులందరితో అత్యంత వైభవంగా ఈ క్యాలెండర్ని మరి కవితా భారతి రాయప్రోలు జగదీష్ శర్మ గారి చేతుల మీదుగా మరి ఈ క్యాలెండర్ని తీసుకురావడం జరుగుతుంది. మనం క్రీస్తు శకం నుంచి మొదలుపెట్టుకొని ఈ క్యాలెండర్లు ఏర్పాటు చేసుకోవటం, ఆంగ్ల సంవత్సరాలు జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా స్థిరీకరించడం వల్ల మనం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆ ఆదేశాలకు ఆ ఏర్పాటుకు అనుగుణంగా క్యాలెండర్ని ప్రయత్నం చేసి ఆ క్యాలెండర్ని ఆవిష్కరింపజేయటం బ్రాహ్మణ పరిషత్తు బాధ్యతగా భావించి రేపు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరింపజేస్తుంది. ఎవరెవరైతే పెద్దలు ఇచ్చేస్తున్నారో వారందరి విషయాలు మా ప్రధాన కార్యదర్శి గారు ఇంతకు ముందే వివరించి ఉన్నారు. మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసి కాలపురుషుని యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ శుభం కలగాలని
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు మాదినేని రాంప్రసాద్ మరియు దర్శి శివకోటేశ్వరరావు ఈ చట్టం వలన ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుందో క్లుప్తంగా వివరించారు. ఈ యాక్ట్ని ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ వారు దీన్ని రిపెల్ చేసుకునే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వాళ్ళు దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది ప్రజలకు, కాబట్టి దీన్ని మనం పరిశీలించాల్సిందిగా అనేది వాళ్ళకి కలిగే విధంగా మనం స్పందించే విధంగా మనం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మనం రూపకల్పన చేసుకొని ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా కార్యక్రమాలను ఆచరించాల్సిందిగాను, అట్లాగే అర్జెంట్ మ్యాటర్లు అనేవి ప్రతి అడ్వకేట్కి ఉంటుంది ఏదో ఒక రూపాన, కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలి. అట్లాగే న్యాయవాదులు ప్రతి యాజిటేషన్స్లో కూడా వాళ్ళు త్యాగం చేసి కొన్ని రిజల్ట్ను సంపాదించడం, అట్లాగే ప్రజలకు ఎన్నో విధంగా న్యాయం చేసే విధంగా ఇంతకుముందు కార్యాచరణలు ఏర్పాటు చేసుకోవటం, అలాగే ఉద్యమాలు చేయటం, సఫలీకృతం అవటం, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని కూడా మనం సఫలీకృతం చేసుకుందామని మరీ చెప్తాం. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచెల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. వాళ్ళు కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు అని కూడా చెప్పలేదు. వాళ్ళు రిజిస్టర్ చేసింది ఫైనల్ వేదం అంట. ఒకవేళ మీకు తేడా వస్తే కనుక మీరు కోర్టుకి వెళ్తానికి వీల్లేదు. మీకు మీ మధ్యోళ్ళకి మీరు కనుక బలవంతాలు తక్కువైతే కనుక మీకున్న ప్రకృతి ఇచ్చింది ఏంటంటే కోర్టుకి వెళ్తాం. ఆ హక్కును తీసి పారేస్తారు. తీసేసి ఆ రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళే అధికారి అంట. అలానే మీకు 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి హక్కులు ఉన్నా కూడా ఆ రిజిస్టర్లో కనుక 2 ఏళ్ళ తర్వాతే వేరే వ్యక్తి ఒప్పుకున్నాక దాన్ని తీయించేసే హక్కు మీకు ఒరిజినల్ ఓనర్స్కి ఉండదంట. ఎవరు వారసులు కాదు అనేది కూడా ఆ రాజకీయ వ్యక్తి నిర్ణయిస్తారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశం వేడిగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సమావేశానికి అధ్యక్షత వహించారు. తెనాలి మంగళగిరి ప్రధాన రహదారి సుందరీకరణ పనులకు సుమారు 40 లక్షల నిధులతో టెండర్లు పిలవటాన్ని టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, అవసరమైన పనులు ఎన్నో ఉంటే అవసరం లేని చోట పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు వెంబడి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా వాటిని కాదని ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు? అసలు వాటికి అనుమతులు ఉన్నాయా? ఉంటే చూపించాలని టీడీపీ సభ్యులు కోరారు. రోడ్డు పక్కన విగ్రహాలు పెట్టే దగ్గర బ్యూటిఫికేషన్ కోసం 40 లక్షల రూపాయల ప్రమాణం. ఒక్క ప్రాంతంలోనే ఒక చిన్న ఏరియా, పెద్ద అందరికీ ఉపయోగకరమైనది కూడా కాదు. ఆ ఒక్క ప్రాంతంలో 40 లక్షల రూపాయలు అక్కడ వృధాగా ఖర్చు పెడుతున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అది ఇప్పటివరకు టెండర్ కూడా ఆమోదం అయిపోయింది. కానీ ఇంత డబ్బులు ఒకే చోట పెట్టడం వల్ల ఇన్ని పనులు లోకల్ గా ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. రోడ్ల మీద కూడా చూస్తున్నాం, ఎంతో గుంతలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ని కూడా చాలా మంది నిందిస్తా ఉన్నారు. రోడ్ల మీద విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు, అలాంటి ఏదైనా ఉంటే కుదరదా అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతున్న దశ అది కాదండి. రోడ్డు మధ్యలో పెట్టమని చెప్పాలి మాట. విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్ ఉందా? అది మీకు కావాలంటే చెప్పండి, చెప్పండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక అది రూలింగ్ వచ్చింది. ఆ రూలింగ్ మనం పాటించాలని కూడా ఉందా లేదా?
దీనికి అధికార పార్టీ సభ్యులు బదులిస్తూ టీడీపీ సభ్యులకి విగ్రహాల ఏర్పాటుకి అభివృద్ధికి తేడా తెలియడం లేదని, అసలు అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసింది గత పాలనలో టీడీపీనేనని అన్నారు. అభివృద్ధి జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. మరి గత 2017-18 సంవత్సరం చూసుకుంటే మొట్టమొదటిగా పర్మిషన్ పెట్టిన విగ్రహం వాళ్ళే. 2016-17 సంవత్సరంలో పర్మిషన్ లేకుండా పెట్టిన మొట్టమొదటి విగ్రహం దగ్గర నుంచి విగ్రహాలకు ఏ పర్మిషన్ చెప్పాలి. 17, 16, 17, 18 సంవత్సరాలు పెట్టిన విగ్రహాలు నిశ్చిస్తే తెలిసింది అధ్యక్ష. గత పాలకులు ఎవరున్నారు? మీరున్నారు. ఈ టైంలోనే ఫస్ట్ విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహాలను ఎవరు పెట్టారు? ఏ పర్మిషన్ పెట్టారు? పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసిన మీరు అదేవిధంగా రణరంగ్ చౌక్ వద్ద పార్క్ అభివృద్ధికి 25 లక్షలు కేటాయించారని, అక్కడ అంత మొత్తం ఖర్చు చేసి అభివృద్ధి చేయాల్సింది ఏమీ లేదని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇందులో భాగంగానే 2-3 లక్షల రూపాయల పనులు అసలు కౌన్సిల్ దృష్టికి రాకుండానే ఆమోదం తెలుపుకుంటున్నారని, దీనిపై వివరణ తెలపాలని టీడీపీ సభ్యులు కోరగా కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ 5 లక్షల వరకు కమిషనర్కు ఆమోదం తెలిపేందుకు అధికారం ఉంటుందని, దీనిని అత్యవసర సమయంలో ఉపయోగించడం జరుగుతుందని, కౌన్సిల్ దృష్టికి రాకుండా నిధులు కేటాయించడం అనేది అవాస్తవం అని తెలిపారు. కమిషన్ శాంక్షన్ చేస్తాడు, కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాడు, టెండర్ ఫైనలైజేషన్ చేసే అధికారం కూడా కమిషన్కు ఉంది. ఇది ఇప్పుడు కాదు, 2015 సంవత్సరంలో ఇచ్చారు. అది టీడీపీ గవర్నమెంట్ లోనే ఇచ్చారండి. అది కమిషన్కి పూర్తి అధికారంలో 5 లక్షల వరకు. 5 లక్షలు దాటి ఏదైనా ఉంటే కౌన్సిల్ తీసుకొస్తారు. ఇక్కడ ఏమి ఇప్పుడు మన గౌరవ మెంబర్ గారు అడిగినట్లు ఇక్కడ ఎవరి నోటీసు లేకుండా ఎక్కడ పని జరగలేదు, ఎక్కడ ఒక రూపాయి కూడా మిస్యూటిలైజ్ కాలేదు. అది కూడా ఆ ఫైల్స్ కూడా కావాలన్నా మీకు చూపిస్తాం. అంటే దాదాపుగా కమిషన్ లెవెల్లో ఎవరైనా వార్డు మెంబర్ వచ్చి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆ రోజు ఏం ఆలోచించిందంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కౌన్సిల్కి తీసుకొచ్చి లేటు జరుగుతుందన్న ఉద్దేశంతో కమిషన్కి కొంత అమౌంట్, అంటే కార్పొరేషన్లకు అయితే 10 లక్షలు, వేదిక కార్పొరేషన్కి అయితే 20 లక్షలు, అలాగే సెలక్షన్ గ్రేడ్కి అయితే 5 లక్షలు, అట్లా కింద 2 లక్షలు, 1,50,000 రూపాయలు కమిషన్కి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని బట్టి ఏదైనా అత్యవసరమైన భావించినప్పుడు కౌన్సిలర్ మెంబర్స్ రిక్వెస్ట్ మేరకు అక్కడ అర్జెన్సీ ఏదైనా ఉంటే. ఈ విషయంపై చర్చ జరుగుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దీంతో చైర్పర్సన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు అజెండాలోని పలు అంశాలపై డీసెంట్ అందజేశారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబిన రాధిక ప్రకటించడంతో సమావేశం ముగిసింది. తెనాలి పట్టణ డెవలప్మెంట్, తెనాలి పట్టణ అభివృద్ధి, తెనాలి పట్టణ శుద్ధీకరణలో భాగంగా గౌరవ శాసనసభ్యులు చేసి పట్టణంలో ప్రముఖులతో చాలా మందితో మాట్లాడి పట్టణ డెవలప్మెంట్ కోసం చేసింది. అధ్యక్ష, సభని తప్పుదారి పట్టడం అనేది కరెక్ట్ కాదు. విగ్రహాలు వేరు, అభివృద్ధి వేరు. ఏంటి వీళ్ళు దయచేసి సభని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఇది తెనాలి పట్టణ శుద్ధీకరణలో భాగంగా కాబట్టి దీన్ని మేము ఆమోదిస్తున్నాం. దయచేసి రోజున 29వ తారీఖున 12/2023 ఈ రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో టీడీపీ కౌన్సిలర్ 11వ అంశాన్ని 14వ అంశం వ్యతిరేకిస్తడం జరిగింది. వాళ్ళకి తగిన సమాధానం చెప్పి మేము అన్ని అంశాలు ఆమోదించాము. అదేవిధంగా 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2024-25 బడ్జెట్ ఆమోదం కొరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ్యులు ఏకగ్రీవంగా బడ్జెట్ ఆమోదం తెలిపారు. అలానే బడ్జెట్ మీటింగ్ కూడా అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. దయచేసి ఒక మాట చెప్పాల్సిన కోరుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అదే సమస్య ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాము, కమిషనర్ గారిని చెప్పుకున్నాం, అందరూ చెప్పుకున్నాం. లాస్ట్ టైం మా గడప జరిగి ఆగస్టులో జరిగింది. గడప జనరల్ అయిపోయింది. ఆగస్టు కాదు, జూలైలో జరిగింది. జనరల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వర్కులు కంప్లీట్ కాదు. గడప పోగా 20 లక్షల రూపాయలకి ఇంతవరకు కంప్లీట్ కాదు. ఎందుకంటే దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏదో ఒక సర్ది తీసుకొని ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కాదు. మీ ద్వారా మరి అడుగుతున్నాయి ఈ గారు తర్వాత దానిలో కరెక్ట్ వారు చెప్పేసి 6,80,000 కంప్లీట్ అయిపోయింది. తర్వాత పొందుపోయిన వారు ఏం చెప్పేసి ఒక ఉంది, దానిలో వర్క్ జరిగింది. తర్వాత ఇమాం ఖాన్ వారు ఏం చెప్పేసి ఒక దానిలో వర్క్ జరిగింది. దానిలో డ్రైన్ కట్టింది. ఆ డ్రైన్ కట్టిన తర్వాత ఏంటంటే అది 28వ డివిజన్లో అది ప్యారల్గా గూగుల్ వారు ఏరియా అని చెప్పేసి అక్కడ ఒక ఎస్టిమేట్ వచ్చింది. దానిలో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. అంటే ఏదైతే ఒక 2 డ్రైన్లు ఉన్నాయో ఆ 2 డ్రైన్లు వచ్చేసరికి ఎస్టిమేట్ వేసేటప్పుడు ఏమైందంటే అక్కడ ఏదైతే స్లోప్స్ పెట్టామో ప్రాక్టికాలిటీలు అక్కడ వెళ్ళేసరికి అది పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఆ 3 వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ 3 వర్కులు చేయించాము. మిగతా కొంతమంది వారిని కరెక్ట్ వారిని చేయించాము. మిగతా కూడా కాంట్రాక్టర్ గారికి చెప్పాము. వాళ్ళు ప్రస్తుతం వేరే వాళ్ళు తర్వాత చేస్తాను. అది ఆ రోజు నుంచి మనం ఏదో వాళ్ళు మిస్లాగా ఉంటున్నది ఇదని చెప్పుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఈ సిట్టింగ్ చేస్తున్నారు నాకు ప్రజలందరూ చాలా సంతోషించారు. ఈ రోజు కూడా మన పరిస్థితి ఏంటంటే ఆ రోజు అట్లా ఉన్నది, ఈ రోజు అట్లా ఉంది. అది ఎందుకు ఆగింది, ఈ కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఎందుకు మొదలు పెట్టలేదు, అది దాంట్లో ఎవరైనా పడుతున్నారు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఇంకా వర్షాలు ఉండవు. అక్కడ జనం చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు క్రమేణా 2 నెలలు వచ్చింది, మొదలు పెట్టలేదు. వర్షం పడి కట్టుకుంటే సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.